అక్కడేదో మీ సంపాదనలు, మీ లాభాలు, మీ వ్యాపారాలు చూసుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారండి? సార్ ఏంటి సార్ ఫోల్డ్ చేసుకుంటూ అడుగుతున్నారు? ప్రతి వీక్ ఒక ఫిలిం సత్యం థియేటర్లో, ఒక ఫిలిం శిష్మాల్ థియేటర్లో నేను క్యారింగ్ ఉన్నప్పుడు మేబీ అప్పటి నుంచే మనకు పిచ్చేమో సినిమాలు అంటే అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో పాఠశాల టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే హుదూద్ వచ్చింది అప్పుడు ఫ్రైడే మధ్యాహ్నం. సో ఆ వచ్చే వచ్చారో బాబు ఇందులోకి అనే ఫీల్లో ఉన్నారా? విలేజ్లో వినాయకుడి టైంలో కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి. మేబీ సమ్హౌ నేచర్ కొంచెం నన్ను కుదిర్చే కప్ కాఫీ ఏంటి అస్సలు కుదరలేదు. అది కుదరలేదు సార్. అది నక్షత్రాలిన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు నీ మనసుకు రెక్కలు కట్టు రోహిత్ గారితో సినిమా సుందరకాండ. సో సోలో ఒక 10-15 ఇయర్స్ తర్వాత అలాంటి స్పేస్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. కొన్ని స్పెషల్ టచ్ అంది ప్రోగ్రామ్ పేరైనా కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం 100% స్పెషల్ టచ్ అని నాకే అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ గెస్ట్ ఒక టేస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ సినిమా పరిశ్రమకు వచ్చి ఇక్కడ తనదైన అభిరుచిని నిరూపించుకోవడం కోసం మాత్రమే సినిమాలు తీసి తద్వారా అవార్డులు రివార్డులు పొందిన ఈ గెస్ట్ పేరే రాకేష్ గారు. ఆయన ప్రొఫైల్ చూసి నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి ఈ ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చాను. కాబట్టి లెట్ us ఎంజాయ్ హిస్ జర్నీ అండ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హిస్ అప్లికేషన్స్ ఇన్ హిస్ కెరీర్ యాజ్ అ ప్రొడ్యూసర్. విల్ ఇన్వైట్ హిమ్ ఫర్ ది ఇంటర్వ్యూ. వెల్కమ్ అండి రాకేష్ గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. అంటే మీరు ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని విన్నా. అవును సార్. అక్కడేదో పని చూసుకోకుండా, అక్కడేదో మీ సంపాదనలు, మీ లాభాలు, మీ వ్యాపారాలు చూసుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారండి? సార్ ఏంటి సార్ ఫోల్డ్ చేసుకుంటూ అడుగుతున్నారు? అంటే ధైర్యం చేస్తున్నా. అదే సార్, అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి సార్. అంటే ఒక జనరల్ ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో 100 మంది ఉంటే 90 మంది ఇలా సినిమాలు చూసి ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే కెరియర్ లాగా. సో నేను అలాగే సత్యం థియేటర్ చుట్టుపక్కల పెరిగిన వాడిని. ఇప్పటికీ అక్కడే ఉంటాం మేము. ఆ 2 కిలోమీటర్ల సరౌండింగ్స్లోనే ఉంటాము. సో బొబ్బిల్ రాజా ఫస్ట్ ఫిలిం నేను చూసింది. సో అప్పటి నుంచి అలా సినిమాలు పిచ్చి. అది కాకుండా అంటే సర్ప్రైజింగ్గా అది తెలియదు కానీ మా మదర్ 36 వీక్స్ 37 వీక్స్ ఉంటారు కదా ప్రెగ్నెన్సీలో మామూలుగా. 37 వీక్స్ ఇంటూ 2 అంటే 74 ఫిలిమ్స్ చూసారు ఆవిడ. ప్రతి వీక్ ఒక ఫిలిం సత్యం థియేటర్లో, ఒక ఫిలిం శిష్మాల్ థియేటర్లో నేను క్యారింగ్ ఉన్నప్పుడు. మేబీ అప్పటి నుంచే మనకు పిచ్చేమో సినిమాలు అంటే అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో అంటే మా మమ్మీ సరదాగా అంటుంటుంది నన్ను అలాగా. సో అలా సినిమా అంటే అందరికీ ఎలా ఉంటుందో అలాంటి ఇంట్రెస్ట్ తోటి వచ్చాను. సో నేను ఇంజనీరింగ్ 2004లో ఫినిష్ చేశాను. ఆ టైంలో ఆ నలుగురు అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ నలుగురు ఫిల్మ్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్, నా ఇంజనీరింగ్ క్లాస్మేట్. సో నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను. అసలు ఫస్ట్ సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మీరు సినిమా చూస్తే కనపడతా కూడా జూనియర్ ఆర్టిస్ట్ కింద ఒక దగ్గర. సో మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు వెళ్ళినప్పుడు ఓకే ఇలా ఉంటుందా సినిమా అని కొంచెం అవాక్ అయ్యాను. ఫైన్. మధ్య మధ్యలో షూటింగ్ కూడా వెళ్ళేవాడిని అప్పుడప్పుడు అలా. సో చాలా అది వన్ ఆఫ్ అందరికీ మనకు అది ఫేవరెట్ ఫిలిం. ఆల్ పీపుల్ హూ ఆర్ అబౌవ్ 30 years వాళ్ళందరూ ఆ సినిమా 100% చూసే ఉంటారు. ఆ నలుగురు సారీ నేను బొబ్బిల్ రాజు దగ్గర ఉండిపోయాను. సో ఆ నలుగురు గురించి చెప్తాను. ఆ నలుగురు అలా అందరికీ హార్ట్ టచింగ్ ఫిలిం కాబట్టి ఆ ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. సో ఆయన నాకు ఒకరోజు కాల్ చేశారు. అప్పుడు నేను 140 kgs వెయిట్ ఉండేవాడిని. సో ఒకరోజు కాల్ చేసి అరే ఒక ఫ్యాట్ అబ్బాయి, ఒక హాట్ అమ్మాయి, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నాడు. ఏంటి అంకుల్ నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్తున్నారు అని అన్నా. అరే ఒక కథ వచ్చింది, నువ్వు లావుగుంటావు కదా, ఊరికే ఒకసారి విన్నానా నువ్వు, అలా వాళ్ళ అబ్బాయిల ఫ్రెండ్ కాబట్టి నాన్న అని పిలుస్తాడు, విన్నానా నువ్వు కూడా ఒకసారి కథ అన్నాడు. విన్నప్పుడు వినాయకుడు అదే ఐ వాజ్ బ్లోన్ అవే. ఎందుకంటే పాపం ఆయన కూడా, సాయి కిరణ్ కూడా డైరెక్టర్ కూడా ఏం చేశారంటే ఆయన అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా మనకు అప్పుడు పోస్టర్స్ ఇవంతా డిజైన్ ఉండేది కాదు కదా సార్, ఇంటర్నెట్టే హార్డ్లీ. ఐమ్ టెలింగ్ ఇన్ 2006. అప్పుడు ఆయన ఒక పోస్టర్, ఒక అమ్మాయి ఇలా కూర్చొని, శ్రావ్స్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ఒక అమ్మాయి కూర్చొని ఒక కాఫీ కప్ కట్ చేసుకొని అతికిచ్చి ఏ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అని అక్షరాలన్నీ అతికించుకొని వచ్చి అలా నీట్గా ఒక పోస్టర్ చూపించాడు. నాకు అది ట్రెండ్గా కనిపించింది అనమాట. అంటే
ఇది ఒక న్యూ ఏజ్ ఫిలిం అని అంటాం కదా, అలా కనిపించింది అనమాట. సో ఇది చేద్దాం అంకుల్ అని ఆయనను పట్టుబడి, మీరు 100 రూపాయలు పెడితే నేను 20 రూపాయలు పెడతా, నా కెపాసిటీ అంతా, ఏదో నేను చిన్న చిన్న సేవింగ్స్ చేసుకున్నాయి, ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను అప్పుడు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అవన్నీ ఉన్నాయి అంకుల్ అని చెప్పి అలా దూకేసా ఇండస్ట్రీలోకి. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. దానికి కూడా నంది అవార్డు వచ్చింది, సెకండ్ బెస్ట్ ఫిలిం. ఆ రోజుల్లో ఇప్పుడు గద్దర్, అప్పుడు నంది కదా, నంది అవార్డు వచ్చింది. ఆ నలుగురికి వచ్చింది కదా, ఆ నలుగురికి నా అవార్డు వచ్చింది. మన దీనికి కూడా వచ్చింది, వినాయకుడికి కూడా వచ్చింది. వినాయకుడికి అవును. యా, అప్పుడు దానికి కూడా అవార్డు వచ్చింది. దానికి కూడా అవార్డు వచ్చింది. వినాయకుడికి డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది అతనికి. ఎగ్జాక్ట్లీ. Yeah. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వచ్చిన సీనియర్ ఆర్టిస్ట్గా అవ్వాలని ఎందుకు ట్రై చేయలేదు? ఎప్పుడు ఆ యాక్టింగ్ పైన ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్. మేము బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, బట్ ఆల్వేస్ ఆనెస్ట్లీ సినిమా ప్రేమ ఉంది సినిమా అంటే, బట్ బిజినెసే చూడడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు మీరు బొబ్బిల్ రాజా ప్రేక్షకుడుగానా లేకపోతే ఆ నలుగురు ప్రేక్షకుడుగానా, మిమ్మల్ని ఏ రకంగా క్లాసిఫై చేయొచ్చండి? అన్ని సినిమాలు కదా సార్, సినిమా అంటేనే క్లాసు మాసు అన్నీ చూసేస్తాను నేను. బొబ్బిల్ రాజా, దాని తర్వాత స్టిల్ నాకు బాగా గుర్తుంది రౌడీ అల్లుడు. ఎందుకంటే గేట్ దగ్గర నిలబడ్డా ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలి కదా, టికెట్లో పరిగెత్తడం మనకు తెలియదు కదా, కింద పడిపోతే మోకాలు చిప్పలు 2 ఇరిగిపోయాయి. మరే అది విరగపోతే రౌడీ అల్లుడు సినిమా ఎందుకు అవుతుంది అది? సో అలా అన్ని జానర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషల్లీ సో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద ఫ్యాన్. అవునా? సో పవన్ కళ్యాణ్ గారు అంటే టాపిక్ వస్తే చెప్తున్నాను ఫ్లోలో, 25 years తర్వాత తొలి ప్రేమ అదే థియేటర్లో మేబీ ఒక రో అటో ఇటో అక్కడే వెళ్ళి మళ్ళీ చూసా. ఆ రోలో కూడా చూసా ఉంటాను, ఎందుకంటే 10 సార్లు చూసా సినిమా ఆ థియేటర్లోనే. తొలి ప్రేమ 25 years తర్వాత మళ్ళీ అదే స్క్రీన్లో చూసాను. ఓకే ఓకే. యా, బట్ అలాంటి సినిమాలతో ఇన్స్పైర్ అయ్యి నార్మల్గా కమర్షియల్ యాంగిల్లో మీరు ఇందాక అన్నారు మరి బిజినెస్ ఫ్యామిలీ అండి. సో మేము బిజినెస్ అంటే ప్రాఫిట్ మేకింగ్, బిజినెస్ అంటే నథింగ్ బట్, అంతే కదా? అవును సార్. బట్ మీరు అలాంటి సినిమాలు రౌడీ అల్లుడు, తొలి ప్రేమ ఇలాంటి సినిమాలు తీయకుండా పాఠశాల, కళాశాల ఇలాగ టర్న్ అవడానికి కారణం అంటే బడ్జెట్లు ఎఫర్ట్ చేయలేక? 100% సార్. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు తీస్తా అంటే ఇంట్లో తంతారు పట్టుకొని, ఎందుకు సినిమాలు అంటారు. తనలేదా మీ? ఏదో నా పాకెట్ మనీతో నేను చేసుకుంటారు కదా, నన్ను వదిలేయండి మీరు అంటే, పాపం మా మమ్మీ డాడీ ఎప్పుడు వాళ్ళు నన్ను ఆపలేదు. సరే నేను మీకు ఫార్మా బిజినెస్ నడపాలి, ఇప్పటికీ నడుపుతానండి ఫార్మా బిజినెస్ నేను. కొంచెం ఇప్పుడు టెక్నాలజీ ఉండేటప్పుడు ఆటో పైలట్లను చూసుకునే వాళ్ళు. సో మొన్న May 10th 20th year అయింది నా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి. సో అది నడుపుతున్నాను కాబట్టి, అది చూసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఎప్పుడు ఏం అనలేదు. సో ఈ ప్రాసెస్లో నేను కూడా 42 years అయిపోయాను. సో అంటే మీరేదో సినిమాకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళు, పోలే ఎంత కష్టపడ్డాడు కదా, ఎగ్జాక్ట్లీ ఒక ఈవినింగ్ ఫస్ట్ ఒక సినిమాకి వెళ్ళి వస్తాడులే అన్నట్టుగా. వాళ్ళకి రోజు వాళ్ళ బిజినెస్ అయితే చూసుకొని అది కనపడుతున్నాను కదా. సో నేను అఫోర్డ్ చేయగలిగింది అంతే ఉండింది కాబట్టి అలాంటి సినిమాలే చేశాను. ఆ కథలుగా ఎగ్జైట్ అయ్యి, నేను తెలియకుండా అదే సర్కిల్లో ఫస్ట్ నుంచి అదే చెప్పా కదా, ఆ నలుగురు ప్రొడ్యూసర్, ఆ సర్కిల్లో అలా స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు అదే అవకాశం దొరికింది. నాకు ఎప్పుడు పెద్ద అవకాశం దొరకలేదు. మేబీ ఇప్పుడు రోహిత్ గారి సినిమా ఫస్ట్ కొంచెం మిడ్ సైజ్ ఫిలిం నాకు అవకాశం దొరికింది. యా, మోర్ ఓవర్ అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్పెషల్లీ పాఠశాల సినిమాకి మీకు అవార్డు వచ్చినందుకు నేను కంగ్రాట్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ జ్యూరీ టీమ్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ల బ్యాక్ సినిమా కాంటెంట్ వచ్చినందుకు కాదు, ఇప్పటికైనా వచ్చినందుకని కాంటెంట్ ఉన్న సినిమాని వాళ్ళు రికగ్నైజ్ చేస్తే అంటే ఒక మోటివేషన్ ఉంటుంది కదా సార్. మనం కరెక్టే ఆలోచించాము, కమర్షియల్గా పెద్దగా డబ్బు రాకపోయి ఉండొచ్చు ఆ సినిమా, కానీ దాంట్లో దమ్ము ఉంది కాబట్టే కదా 10 years తర్వాత కూడా వాళ్ళు ఏదైనా మీ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుని అవార్డు వచ్చిందంటే ఫోన్లు వస్తుంటే అదో మజాగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్, కంగ్రాచులేషన్స్ అని చెప్తుంటే. అవును, అండ్ మనం ఆలోచించింది కరెక్టే అనేది ఒక వాలిడేషన్, సెల్ఫ్ వాలిడేషన్ ఒకటి వస్తుంది, సెల్ఫ్ వాలిడేషన్ వస్తుంది. యా, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఎగ్జాక్ట్లీ సర్టిఫికేషన్. వాళ్ళకి ఏంటంటే మనం కరెక్టే ఆలోచించాము ఈ సినిమా. సో పాఠశాల టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే హుదూద్ వచ్చింది అప్పుడు ఫ్రైడే మధ్యాహ్నం. సో ఆ వచ్చే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల కలెక్షన్ ఏదైతే ఎక్కువ రావాల్సిందో, వీ డిడ్ంట్ గెట్ దట్ కలెక్షన్. అది కాకుండా హుదూద్ వచ్చే టైంలో ఇప్పుడు కొంచెం డీసెంట్లీ ఉన్న సినిమాలకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంటర్వ్యూ పెట్టాం కదా సార్, మనం అలా ఇంటర్వ్యూ పెట్టాలన్నా, టీవీలో మనం వెళ్ళి కనపడాలన్నా, జనాలు అక్కడ ఫ్లడ్స్ వచ్చి కష్టాల్లో ఉంటే మనం టీవీ ఇంటర్వ్యూలో ఏం చేస్తాం? చేసిన వేస్ట్, మోరల్లీ మనం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. సో అలా ఆ 2 థింగ్స్, మీడియా స్పేస్ రాలేదు దానికి, ఆ వచ్చే కొంచెం కలెక్షన్స్ కూడా డిస్టర్బ్ అయినందుకు సినిమాలు ఇంకొంచెం 30-40% బెటర్గా వెళ్ళేదేమో జనాల్లోకి అనేది నా ఫీలింగ్. బ్లాక్ బస్టర్ అని నేనేమి డ్రీమ్స్లో లేను,
ఎందుకంటే ఇది కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ కాబట్టి దీని లైఫ్ అంతే ఉంటుంది. మీకు మంచి నాలెడ్జే ఉంది సినిమా మీద. మరి ఎలా వచ్చిందో మీ ఇంట్లో ఎవరు లేరు కదా, అంటే యూ మూవ్ విత్ పీపుల్, మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అలాంటి వాళ్ళతో మూవ్. ఇక కొంచెం సార్ అందులో ఐ హ్యావ్ టు టెల్, అంటే ఆపర్చునిటీ వచ్చిందని చెప్తున్నాను. మనం జీవి సార్ని కలుస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు చెప్పి సార్ ఏంటంటే అట్లీస్ట్ అట్లా గైడెన్స్ చెప్తా ఉంటారు ఏంటి ఎలా ఆయన పాపం పాఠశాల కూడా చాలా హెల్ప్ చేశారు అప్పుడు ప్రమోట్ చేసినందుకు. జనరల్లీ కూడా ఆయన నాకు కనెక్ట్ అయ్యాడు. సో బిగ్ బ్రదర్ లాగా అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు ఆయన నాకు టైం ఇచ్చినప్పుడు సో కలుస్తూ ఉంటాను. అంటే వన్ ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు అనిల్ భాను అని మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా షాప్, నాకు మెడికల్ స్టోర్స్ 2 ఉన్నాయి మాకు. ఓ మెడికల్ స్టోర్ పంచగుట్టలో, సోమాజిగూడలో ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్ పైనే ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడ, కాంతిశేఖర్ ఆర్టిస్ట్ అనిల్ భాను. సో వాళ్ళు కూడా చాలా క్లోజ్. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చాను, వీళ్ళు సీనియర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ కదా. వీళ్ళందరూ 2003-4 నుంచి ఉన్నారు. సో వీళ్ళతో వెళ్ళినప్పుడు ఆ నాలెడ్జ్, అసలు సినిమా మేకింగ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, అలా కొన్ని పరిచయాలు అలా. ఓకే, అంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే 15-20 years నుంచి స్టిల్ దే ఆర్ ఇన్ టచ్. అంటే రాత్రి 2 కూడా ఆలోచించకుండా ఫోన్లు చేసే ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఉంది, నాకు ఉంది. గుడ్ గుడ్ గుడ్. ఎవరో ఒకరు ఉండాలి కదా గైడెన్స్ అన్నది. ఎగ్జాక్ట్లీ సార్. బ్యాడ్ అయినా గుడ్ అయినా షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి. అలా ఉన్నారు ఒక 3-4 people. ఇందులో వీళ్ళిద్దరు వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఓకే, ఇప్పుడు 2007లో కదా మీరు ఎంటర్ అయ్యారు. అవును సార్. ఇండస్ట్రీలోకి. దిస్ ఈజ్ 2025 సార్. 18 years జర్నీ. అవును సార్. ఎలా అనిపించిందండి ఇది? డిడ్ ఇట్ రియల్లీ లుక్ టు యూ గుడ్? ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంతేగాని ఎందుకు వచ్చారో బాబు ఇందులోకి అనే ఫీల్లో ఉన్నారా? డిడ్ యూ మేక్ ఎనీ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దిస్ 18 years జర్నీ ఆర్ ఆల్ ఈస్? ఆ ప్రాఫిట్ అయితే కాదు సార్, అది నెగిటివ్లోనే ఉంది బ్యాలెన్స్ షీట్ చెప్పాలి అంటే. ఎందుకంటే అదే చెప్తున్నాం కదా మనం ఇట్లా. ఇప్పుడు మీకు హుదూద్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనకి విలేజ్లో వినాయకుడి టైంలో కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి. మేబీ సమ్హౌ నేచర్ కొంచెం నన్ను ఎక్కువ టెస్ట్ చేసిందని ఫీల్ అవుతాను. ఇప్పుడు నేచర్ అదే నేచర్ కదా మరి అవార్డు కూడా ఇచ్చింది. కరెక్ట్. సో ఆ టైంలో ఏంటంటే మనకి 9లో 3-4 weeks ఆడేటివి కదా సార్ సినిమాలు. బాగున్నా బాగాలేకపోయినా డీసెంట్ కలెక్షన్స్ అన్న ఏదో 4 weeks ఆడేది. వెంటనే తీసేసేవారు కాదు. 2వ వారంకి కర్నూలు ఫ్లడ్స్. సో కర్నూలు ఫ్లడ్స్ వాజ్ ప్రాబ్లం ఏంటంటే ఆ 2-3 weeks కర్నూలు ఒకటే ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు మేజర్గా. కానీ మన సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కనెక్షన్సే పోయినప్పుడు జనాలు సినిమా ఎక్కడ చూస్తారు? అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. కదా సినిమా గురించి ఆలోచించే అంత స్కోప్ ఉండదు. టైం కాదు. ఎగ్జాక్ట్లీ కాదు. వాట్ వాజ్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అడిగితే ఏం చెప్తారండి? పాఠశాలనేనండి. వినాయకుడు అండ్ పాఠశాల బోత్. ఐ విల్ సే బోత్. అవార్డులు వచ్చాయనా? అవార్డులని కాదు సార్, సినిమా కథలు చెప్పినప్పుడు వినాయకుడికి ఎమోషనల్గా ఎగ్జైట్మెంట్ ఒకటి. పాఠశాలకి ఏంటంటే 5 different స్టోరీస్ ఉంది. అంటే ఈ స్టోరీ 1 lineలోనే థీమ్ ఉంది కదా. మనం 5 ఏళ్ళు కాలేజ్లో చదివిన ఫ్రెండ్ గురించి తెలియదంతా 5 వారాలు మనం వాడి ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది అనే దాంట్లో ఐ వాజ్ ఎగ్జైటెడ్ విత్ దట్ పాయింట్. అంతేలేండి, మీరు క్లాస్ ఆడియన్ లేకపోతే ఆ థాటే ఎక్కదు. ఏముంది దీనిలో అనిపిస్తుంది కదా. అవును సార్. ఆ థాట్ కొత్త డైరెక్టర్లు వచ్చి ఒక కొత్త థాట్ చెప్తుంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు తిప్పుతున్నారు మన ఇండస్ట్రీలో. విరూపాక్ష అలాగే, అవును సార్. బింబిసార్ అలాగే, నిన్న హిట్ అయిన సింగిల్ అలాగే, #సింగిల్ అలాగే 10 ఏళ్ళు పట్టుకు తిరుగుతున్నారు స్క్రిప్ట్లు. బట్ మీలాంటి ప్రొడ్యూసర్లు సక్సెస్ అయ్యి పెద్ద అంటే మంచి రేంజ్కి వస్తే కొత్త తాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే సార్. అట్లీస్ట్ మనకి ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేయడం ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ బికాస్ మీకున్న సీనియారిటీకి మీరు ఇంటర్వ్యూ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎలా ఆలోచిస్తాను అనేది అట్లీస్ట్ రీచ్ పెరిగిందంటే సమ్మన్ మైట్ కమ్ అండ్ సపోర్ట్ మీ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఆల్సో అఫ్కోర్స్ అనేది ఒక టేక్ హోమ్ నాకు ఆనెస్ట్లీ. యా. ఇప్పుడు 2007, 2025, 18 ఏళ్ళు ఇందులో మీరు వాటికాల్ ఎటువంటి సినిమాలు నేను చెయ్యొచ్చు, లేకపోతే ఎటువంటి సినిమాలు ఆడియన్స్ చూస్తున్నారు, ఎటువంటి సినిమాలు క్లిక్ అవుతాయి అనే దాని మీద ఏమైనా మీకు ఒక జడ్జ్మెంట్ వచ్చిందా? సార్ నేను పర్సనల్లీ ఇప్పుడు అన్న చేసిన సినిమాలు అన్నా కూడా ఫ్యూచర్లో అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను హ్యూమన్ ఎమోషన్స్ పైనే సినిమాలు చేయగలుగుతా అనేది నేను నమ్ముతా. అంటే కోర్ అదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన వినాయకుడు అవ్వచ్చు, పాఠశాల అవ్వచ్చు, విలేజ్లో వినాయకుడు అవ్వచ్చు. నేను మధ్యలో ఒక డియర్ నాన్న అని ఒక ఫిలిం చేశాను. డియర్ నాన్న, యా. అదొక ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాపులు ఒకరోజు మూసేస్తే పరిస్థితి ఏంటి
మరి మీ మెడికల్ షాప్ని కూడా మూస్తారా? అదే నేను అందుకే కదా నేనే మెడికల్ షాప్ ఉండే చేసా కదా ఆ సినిమా. సో అలా ఎనీ కథ నేను అది బిగ్గర్ స్కేల్ అవ్వచ్చు, రేపొద్దున హ్యూమన్ ఎమోషన్స్ మీదే మేబీ నేను సింక్ అవుతానేమో అక్కడ. నా స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ఎమోషన్స్ చుట్టే నేను కథలు కుదిరితే కప్ కాఫీ ఏంటి అస్సలు కుదరలేదు. అది కుదరలేదు సార్. అది ప్యూర్లీ వీ హ్యావ్ టు అడ్మిట్ దట్ సమ్ టైమ్స్ సక్సెస్ తీసుకున్నప్పుడు ఫెయిల్యూర్ కూడా. అప్పుడు ఏంటి అంటే మనకు వరుణ్ సందేశ్ తోటి ఒక కథ సెట్ అవుతే అని అనుకొని చేసాము, అది అస్సలు వర్కౌట్ కాలేదు. లక్కీలీ ఆ హీరో అప్పుడు ఆ హైలో ఉన్నారు, ఆయనకి శాటిలైట్ మార్కెట్ కూడా ఉండింది కాబట్టి సేవ్ అయిపోయాము 70% అలా. సో వీ హ్యావ్ టు అడ్మిట్ ఫెయిల్యూర్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే కథ కరెక్ట్గా సెట్ అవ్వలేదు సార్. అది కథ అంటే దట్ వాజ్ నాట్ రైట్. అని మరి ఆయనేమో ఆ నలుగురు ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని మీరైతే నువ్వు ఒకసారి కథ విన్నా నువ్వు కూడా బాగా అదే అంటున్నాను కదా, అది హీరో ఎందుకు మిస్ అయ్యారు మీరు? అదే అంటున్నా, అది హీరో ఉన్నారు కదా వాట్ ఎవర్ ఆయన మీద సెట్ అయ్యాము. అండ్ దట్ వాజ్ 2-3 వేరే ప్రొడ్యూసర్స్ కూడా 2-3 ఉన్నారు. ఐ వాజ్ నాట్ అ మేజర్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిల్మ్. ఈ సినిమాతోటి నేను మేజర్ ప్రొడ్యూసర్ అయ్యాను పాఠశాలతోటి. సో అది 11, అప్పుడు ఇంకా నేను చిన్నోడిని, ఇంకా వాజ్ లైక్ 28-29. 28-29 is too far advanced age for cinema to become a hero. 21, 22, 23కే హీరోలు అయిపోతారు కదా. కానీ నేను ప్రొడ్యూసర్ కదా సార్, దానికి ఈక్వేషన్స్ చాలా ఉంటాయి కదా. ఇప్పటికే నేను లక్కీలీ 24లో ఒక వాట్ ఎవర్ గట్ ఫీలింగ్ తోటి చేశాను. నేను వినాయకుడు జడ్జ్మెంట్ తీసుకున్నప్పుడు నేను 23 ఫస్ట్ జడ్జ్మెంట్ తీసుకున్నప్పుడు 26కి సినిమా చేసాము. ఏముంది, మీరు కడుపులో ఉన్నప్పటి నుంచి నారాయణ మంత్రం లాగా మీ అమ్మగారు మీకు సినిమా మంత్రం నేర్పేశారు కదా. నేర్పారు కానీ దానికి డబ్బు కావాలి కదా సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు ఇవ్వలేదా ఇంట్లో మీకు? డబ్బులు నేను అడగలేదు సార్, వాళ్ళు ఇవ్వలేదు అనకూడదు కానీ నేనే అడగలేదు. ఇప్పుడు ఇచ్చే స్తోమత ఉన్న వాళ్ళేనా? అంత పెద్ద సినిమాలు తీసి ఇచ్చే అంత స్తోమత అయితే లేదు సార్ మాకు. ఓకే ఓకే, ఏదో కొంచెం కావాలంటే తీసుకోమనంటే, కానీ అంత పెద్ద సినిమాలు చేసేంత వీఆర్ హ్యాపీ, హ్యాపీలీ డీసెంట్లీ లగ్జరీగానే ఉంటాం, కానీ పెద్ద సినిమాలు తీసే అంత స్తోమత లేదు మాకు. ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మీరు నారా రోహిత్ గారితో సినిమా సుందరకాండ సార్. ఇది కూడా నాకు ఎందుకు ఎక్స్పెరిమెంట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నారా రోహిత్ గారు ఆయన చాలా డిగ్నిఫైడ్గా మనిషి, ఒక ప్రొఫెసర్ లాగా, ఒక ఐటీ ప్రొఫెషనల్ లాగా చాలా సీరియస్గా కనిపించే వ్యక్తి ఆయన చేసిన సినిమాలు. నిన్న భైరవం కూడా సీరియస్ డిగ్నిఫైడ్గా రాయల్గా ఉంటాడు ఆయన మనిషి చూడగానే. అసలు ఆయనకి మళ్ళీ ఏంటి ఎంత వయసు అంటే రంగు వేసుకునే వయసు వచ్చింది, చచ్చిపోతున్నాం రా బాబు రంగు వేసుకోలేకని అతని డైలాగు, నీకు కట్నం కట్ అని నరేష్ గారి డైలాగు, ఇవన్నీ ఎంత కామెడీ ప్లే చేసినట్టుగా ఉన్నారు కదా ఆయన మీద. కొంచెం ప్లే చేసాం సార్. అంటే ఇప్పుడు మీకు సోలో ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్, అందరికీ ఆల్ ఆఫ్ అస్ లైక్ దట్ ఫిలిం. ఏంటంటే ఆ కాంటెంట్ అవ్వచ్చు, ఆయన ఆ టైంలో చూపించిన అగ్రెషన్ అవ్వచ్చు, యాక్టింగ్ అన్నీ. సో సోలో ఒక 10-15 years తర్వాత అలాంటి స్పేస్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సుందరకాండ. దాని నుంచి ఎవల్యూషన్ గా తీసుకోవచ్చా దీన్ని? ఆ స్పేస్ లో ఉన్న సినిమా, ఆ స్పేస్ లో ఉన్న సినిమా అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు మీరే చూసారు కదా, టీజర్ లో కూడా చెప్పాం కదా, అందులో ఆ క్యారెక్టర్ కి ఎక్స్ ఏజ్ ఉంటే X+10 years ఇక్కడ. అంటే 5 కావాలంటుంటే 5 కావాలి. ఏంటి 5 చెప్తే మా డైరెక్టర్ నన్ను చంపేస్తాడు సార్. అంటే అది చూడగానే అనిపించింది ఏంటంటే, నారా రోహిత్ అనగానే మనకు ఒక లుక్ ఉంటుంది. అవును. ఇప్పుడు ఎన్టీ రామారావు చేత అవుట్ అండ్ అవుట్ కామెడీ వేషం చేయించలేము. అవును సార్. ఎక్కడో ఆయన 1-2 సినిమాలు కామెడీ సీన్స్ చేస్తే ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. కానీ అలాగే నారా రోహిత్ గారిని చూడగానే ఈయన మీద కామెడీ పండుతుందా, ఎంటర్టైన్మెంట్ పండుతుందా, ఈయన ఒంగుని పరిగెత్తి పిచ్చి పిచ్చి చూపులు చూసి అలాంటి కామెడీ ఈయన మీద వర్కౌట్ అవుతుందా, చేయగలడా ఆయన అనే ఒక డౌటు అందరికీ ఉందండి. టీజర్ మీద రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా వచ్చిన కామెంట్ అదే. యాక్చువల్లీ అది 100% అడ్రస్ చేసావు. అంటే సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది దట్స్ అ బిగ్గర్ సబ్జెక్ట్. బట్ మీరు అడిగిన పాయింట్ ఈజ్ 100% అడ్రస్. ఎందుకంటే ఆయన కూడా అలా రెడీగా ఉన్నారు రోహిత్ గారు కూడా. మీరు ఇప్పుడు లేకపోతే ఆయన అంత బోల్డ్ కాకపోతే టీజర్లో హీరోకి ఫస్ట్ షాట్లోనే ఆయన ఒప్పుకున్నారు కదా చేయడానికి, అది ఏది జుట్టుకి రంగు అనేది. సో అదొక ఎగ్జాంపుల్ లాగానే అలానే ఉంటుంది ఆయన. హీ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ వాట్ క్యారెక్టర్ డిమాండ్స్. మళ్ళీ మంజుల్ గారు అమ్మాయిని రిపీట్ చేశారు. అవునండి. ఏంటి అసలు నా ఈశ్వర్ తర్వాత నాకు అమ్మాయి ఎక్కడ కనిపించలేదు, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటో. అవునండి, కొన్ని సినిమాలే చేశారు తను, చాలా తక్కువ సినిమా. ఇప్పుడు ఎలా స్ట్రైక్ అయింది అమ్మాయి మళ్ళీ?
అంటే మా డైరెక్టర్ విజన్లో ఉండింది ఆవిడ, సో అలాంటి క్యారెక్టర్ ఒకరు కావాలి మనకి అని ఓకే, అలా సెట్ అయింది. అంటే బిజినెస్ ఆస్పెక్ట్ ఓకేనండి నారా రోహిత్ గారు ఇలాగా అంటే ఇప్పుడు సార్ బిజినెస్ ఆస్పెక్ట్ మన సినిమాకనే కాదు ఏ సినిమాకైనా మీరు చూస్తున్నారు. బికాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉందంటే ఆనెస్ట్లీ రియాలిటీ మాట్లాడితే ఓటీటీ మనల్ని ఓన్ చేసుకోవట్లేదు, థియేటర్ ఓన్ చేసుకోవట్లేదు అనే సినారియోలో ఉంది ప్రొడ్యూసర్ పరిస్థితి. నేను లిటరల్లీ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అనట్లేదు, సిచ్యువేషన్ అలా ఉండింది. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీ అలవాటు అయిపోయాక వాళ్ళు కూడా ఇప్పుడు పేపర్ వ్యూ మోడల్స్కి వచ్చేసారు స్లోగా. సో ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు పెడితే మామూలుగా ఏమనుకునేవాడిని, ఈ ఓటీటీ భూమిలో ఒకసారి ఒక 60-70 నాకు ఓటీటీలో వచ్చేస్తే 30 థియేటర్లో వస్తే సరిపోతుంది అని అనుకునేవాడిని. ఇప్పుడు ఓటీటీ ఓన్ అవ్వట్లేదు, థియేటర్ ఓన్ చేసుకోవట్లేదు. విడాకులు తీసుకున్న తర్వాత పిల్లోడి పరిస్థితిలాగా ఉంది. సో ఎవరు మదర్ ఓన్ చేసుకోవట్లే, ఫాదర్ ఓన్ చేసుకోవట్లే అన్నట్టు. దాని ముందు ఇద్దరు ఉన్నారు నాకు. సడన్గా ఒకసారి డివోర్స్ అయిపోయాక ఎవరు లేరు అన్నట్టు కొంచెం ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ సార్. సో ఇండస్ట్రీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఊబర్ వచ్చినప్పుడు ఆటోలకి ఎలా ఇబ్బంది పడ్డారో, మళ్ళీ ఆటోలు సస్టైన్ అయ్యారు కదా తర్వాత కూడా వాళ్ళు అందులో సిస్టంలోకి వెళ్ళిపోయి. సో ఇన్ దట్ వే సేమ్ వే దిస్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. కొంచెం టఫ్ ఉంటుంది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన సినిమా ఆ టైంలో ఉంది. కరెక్ట్. అంటే మరి ఈ స్ట్రగుల్ మేనేజబుల్ స్ట్రగుల్ అంటే వీఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇట్. వచ్చేస్తాం బయటికి. అవునా? యా, ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివింగ్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ అదే ఈ బిజినెస్ అన్నారు కదా, ఆ బిజినెస్ ఆ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్లోను. అండ్ ఇప్పుడు ఈ ఓటీటీస్ కూడా ఏంటి, వాళ్ళకి కూడా దే ఆర్ ఫ్లడ్డెడ్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ ఫ్లడ్డెడ్ విత్ ఫిల్మ్స్. ఎస్. సో ఇప్పుడు వాళ్ళకు కూడా 52 వారాలే కదా సార్ ఎండ్ ఆఫ్ ది డే. ఒక ఫ్రైడే ఒక పెద్ద సినిమా వచ్చింది, ఒక కల్కి వచ్చిందంటే ఒక ఫ్రైడే ఓటీటీలో 2 వారాలు వాడికి సినిమా అవసరం లేదు కదా టెక్నికల్గా. సో సేమ్ వే థియేటర్కి ఎలా అయితే కన్స్ట్రైంట్స్ ఆర్ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉన్నాయో, సేమ్ వే ఓటీటీలో కూడా ఓటీటీ హస్ మోర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు థియేటర్లు పెట్టుకోవడం, లేకపోతే ఏ థియేటర్లు ఎన్ని థియేటర్లు అన్నట్టుగా కాదు కదా, ఒకే ప్లాట్ఫామ్ మీద వెళ్ళి పడిపోతాయి అన్ని సినిమాలు. ఎగ్జాక్ట్లీ. థియేటర్స్ అయితే 100 థియేటర్లు ఉన్నాయి. అవును, అలా మేనేజ్ చేసినట్టు ఉండదు కదా ఇక్కడ. అట్లీస్ట్ పెద్ద సినిమాలకి అక్కడ అడ్వాంటేజ్ అని ఉంటుంది థియేటర్స్లో. సో ఇప్పుడు స్లోగా పేపర్ వ్యూకి వచ్చేస్తారు సార్ అన్నీ. అంటే అన్లెస్ అంటే నేను ఇప్పుడు చూసింది సూపర్ 6 అంటారు మన వాళ్ళు చెప్పే లాంగ్వేజ్. ఈ మధ్య వాళ్ళతో మాట్లాడుతుంటే సూపర్ 6 అంటే మన పెద్ద హీరోల్ని వాళ్ళు సూపర్ 6 అనుకుంటారు తెలియదు. సూపర్ 6 తప్పితే మిగతా వాళ్ళన్నీ ఒక హైబ్రిడ్ మోడలో, లేకపోతే 1 year రైట్స్ తీసుకోవడము, కొంచెం మిడ్ టు స్మాల్ దానికి పేపర్ వ్యూ మోడల్స్కి వెళ్ళడము, అండ్ స్లోగా వాట్ స్టార్ట్ అయిపోతుంది అడ్వర్టైజ్మెంట్ వీడియో ఆన్ డిమాండ్ మళ్ళీ. సో మనకి ఎప్పుడైతే ఒకప్పుడు ఇప్పుడు స్టార్ ఉంది సార్, హెచ్డి వస్తే యాడ్స్ వచ్చేది కాదు కదా మనకి, బట్ ఇప్పుడు వస్తున్నాయి యాడ్స్. మళ్ళీ అలవాటు చేస్తారు మెల్లిగా యాడ్స్ అనేది. ఒకప్పుడు హెచ్డి పెడితే ఇందులో యాడ్ రాదు, మనము ఓవర్ టు ఓవర్ క్రికెట్ మధ్యలో బ్రేక్ రాదు అనుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా యాడ్స్. సో సేమ్ వే నేను చూడడం, ఈ ఓటీటీలో కూడా సినిమా మధ్యలో యాడ్స్ వచ్చేస్తాయి. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. కానీ ఈ మధ్య రోజుల్లో మీరు గమనిస్తే కనుక చాలా గొప్ప ఎంటర్టైనింగ్గా ఉండి సినిమా ఇది అసలు బ్రహ్మాండంగా థియేటర్స్లో బద్దలైపోతుంది కామెడీ అని అనుకున్న సినిమాలన్నీ కూడా డిసప్పాయింట్ చేశారు రాకేష్ గారి మధ్య. మీరు చూసారా లేదు సార్? ఎందుకంటే సార్ ఒకప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సారంగపాణి జాతకం. అవును, మంచి సినిమా. అదే సార్, థియేటర్ ఆడియన్స్ సెగ్మెంటెడ్ అయిపోయారు సార్. ఇప్పుడు కీడాకోల లాంటి సినిమా ఉంది, ఇప్పుడు కీడాకోలకి మిక్స్డ్ థింగ్స్ ఉంటారు. దానికి విపరీతంగా నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏంట్రా ఈ సినిమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ సెగ్మెంటెడ్ నౌ. అంటే చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలనే స్కీమ్ అది. చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలని. బట్ సి నాకు పర్సనల్లీ కీడాకోల వాజ్ ఓకే ఫిల్మ్ ఫర్ మీ. దట్స్ వాట్. అదేంటి ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పీపుల్ హూ క్రిటిసైజ్ చేసే వాళ్ళు మీరు అనే లాజిక్ లోకి వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అంటే ఇది ఏంటంటే సార్, బడ్జెట్ కంట్రోల్ ఉన్నప్పుడు ఇవన్నీ గేమ్స్ ప్లే చేయొచ్చు, మనం ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ కంట్రోల్ అనేది ఏది సార్? సుందరాఖండ్. యా, కొంచెం అంటే మనకి స్టార్ క్యాస్ట్ కొద్దిగా ఉండేటప్పటికి కొంచెం మనం అనుకున్నది ఆ స్పేస్లోనే అయింది. బట్ 10-20% అటు ఇటుగా 10-20% ప్రతి సినిమాకి ఉంటుంది. అంటే మనకి సార్ ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే, ఇప్పుడు నరేష్ గారు 30 days చేశారు, పెద్ద నరేష్ గారు. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టార్ క్యాస్ట్. సో ఆ కాస్ట్లన్నీ ఉంటాయి కదా. పెద్ద నరేష్ ఒకళ్ళనే కాదు, మామూలుగా సత్య చేశారు, రఘు గారు ఉన్నారు, సత్య చేశారు, అభినవ్ గోమటం. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ త్రూ అవుట్ ఫిలిం ఉన్నారు. మన వాసుకి గారు, షీఈస్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం.
ఐ మీన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మనకి తొలి ప్రేమ గుర్తొస్తుంది అట్లా అంటే అలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం లాగా ఆవిడ. ఏదైనా ఇదంతా మీకు మీ ట్రంప్ కార్డ్ నారా రోహిత్ గారు కాబట్టి ఆయన క్యారెక్టర్ స్క్రీన్ మీద పండితే అన్ని సర్దుకుంటాయి. ఇప్పుడు అదే నేను సారంగపాణి జాతకంలో తను ప్రియదర్శి చాలా అద్భుతంగా చేశాడు, తనకు ఎంటర్టైన్మెంట్ జానర్ బాగా సూట్ అవుతుంది. అయినా కూడా పీపుల్ సమ్వేర్ డిడ్ నాట్ ఫీల్ ఎందుకో మరి దట్ డిడ్ నాట్ రైజ్ అబౌవ్ ది బార్. బట్ మీ సినిమాకి ఆయనే ప్లస్ అవుతాడు అనుకుంటున్నాను నేను. 100% ఎప్పుడు సీరియస్గా ఉండే మనిషి కొంచెం కామెడీ చేయగానే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారేమోనని. మీరు అదే ఫీల్ అయ్యారా? కైండ్ ఆఫ్ సార్. అంటే మనకి సత్య గారు కూడా చాలా ప్లస్ సార్. అంటే ఇప్పుడు మన క్యారెక్టర్స్ కామెడీలు పండాలంటే చుట్టుపక్కల క్యారెక్టర్స్ కూడా అంతే డ్రైవ్ కావాలి కదా. సో సత్య గారు అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు అది. సో ఆయన ఫ్రెండ్గా చేశారు. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ ప్రొఫెషన్స్కి తగ్గట్టుగా దాంట్లోనే మంచి ఫన్ సీన్స్ రాశారు డైరెక్టర్ కూడా. ఇట్ వాజ్ వెరీ నైస్. ఫ్యాంటాస్టిక్. మీ జర్నీ చాలా బాగుంది. మంచి ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా సినిమా ఇండస్ట్రీలో దట్స్ వాట్ రియల్లీ స్మాక్డ్ మీ. మీ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇలాంటి పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు ఇలాంటి సినిమాలు కూడా తీస్తూ పక్కన ఇలాంటి సుందరకాండ, అరణ్యకాండ ఇలాంటి సినిమాలు కూడా మీరు చేసి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుని కొత్త డైరెక్టర్లకి, కొత్త థాట్కి మీరు సపోర్ట్ ఇవ్వగలిగే ఒక స్థాయికి మీరు సినిమా ఇండస్ట్రీలో రావాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున కోరుకుంటున్నాను. మీ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ హిట్ టీవీ. అది ఈ యంగ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారి తాలూకు ప్రయాణం. అలాంటి నిర్మాతలు 100% సినిమా పరిశ్రమలో విజయవంతం కావాలి. అది సినిమా పరిశ్రమ కోసం, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు సక్సెస్ అయితే పాఠశాల లాంటి ఒక కొత్త థాట్ ఉన్న సినిమాలు ఎన్నో వస్తాయి. లేకపోతే మనం ఎంతసేపు ఓవర్మాస్ సినిమాలు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.